అందరికీ నమస్కారం అండి. మనం కార్తీక పురాణంలోని కథలైతే తెలుసుకుంటున్నాం కదండి. ఈ కార్తీక పురాణంలోని కార్తీక పౌర్ణమికి సంబంధించిన ఒక చిన్న కథనైతే ఇవాళ తెలుసుకుందాం. ఆ కథ ఏంటంటే శివుడి కుమారుడైన కార్తికేయుడు జన్మించిన యొక్క జన్మ కథనైతే తెలుసుకుందామండి. ఈ కథలో పురాణాల ప్రకారం అయితే పూర్వం తారకాసుడు అనే రాక్షసుడైతే ఉండేవాడు. ఆ రాక్షసుడుకున్న అపారమైన శక్తి సామర్థ్యాల వల్ల విశ్వాన్ని అంతా అల్లకొల్లాలమైతే చేస్తూ ఉంటాడు. కానీ ఆ రాక్షసుడిని దేవతలు సైతం ఓడించలేకపోతారు. అతడు చేసే ఆగడాలు తట్టుకోలేక దేవతలందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆ రాక్షసుడి నుంచి మమ్మల్ని ఎలాగైనా కాపాడండి అని వేడుకుంటారు. అప్పుడు శివుడికి జన్మించిన కుమారుడు మాత్రమే ఆ తారకాసుడిని అయితే జయించగలడని శ్రీ మహావిష్ణువు వాళ్ళకి చెప్తాడు. కానీ ఆ సమయంలో శివుడు ధ్యానంలో అయితే ఉంటాడు. అంతేకాకుండా అసలు పరమేశ్వరుడికి సంతానం పొందే ఉద్దేశం కూడా ఉండదు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అనే అందమైన స్త్రీ రూపం ధరించి శివుడి దగ్గరికి అయితే వెళ్తాడు. తపస్సు చేస్తున్న శివుడు ఆమె అందానికి ముగ్ధుడై వివాహం చేసుకోవడానికైతే అంగీకరిస్తాడు. అనంతరం వారి కలయిక నుంచి పుట్టినవాడే కార్తికేయుడు జన్మిస్తాడు. ఈ కార్తికేయుడు తారకాసుడు అనే రాక్షసునైతే ఓడిస్తాడు. ఈ విధంగా కార్తికేయుడు తారకాసుడు అనే రాక్షసుడిని సాధించిన విజయానికి గుర్తుగా అయితే భక్తులు కార్తీక పౌర్ణమి రోజు వ్రతాన్నైతే ఆచరిస్తూ ఉంటారు. అందువల్ల ఇలా ఆ జన్మించిన రోజునే మనం కార్తీక పౌర్ణమిగా జరుపుకుంటాం కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున సుబ్రహ్మణ్య స్వామికి కూడా దీపాలు వెలిగించినట్టయితే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి అన్న కార్తికేయుడు అన్న ఒకటేనండి. ఈ కార్తీక పౌర్ణమి వ్రతాన్ని చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే మనకి సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని పురాణాలు అయితే చెప్తున్నాయి. అందువల్ల మనం ఈ కార్తీక మాసంలో ఏ చిన్న దీపం వెలిగించినా దానికి 10 రెట్ల ఫలితం అయితే మనం పొందుతామండి. అందువల్ల అందరూ ఖచ్చితంగా కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన చేయకపోయినా ఇంకా ఏ రోజు మీకు కుదిరినట్టయితే ఆ రోజు ఖచ్చితంగా దీపారాధన అయితే చేసుకోండి. నమస్కారం.